హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్లవర్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి ఉల్లిపాయ ఫ్లవర్స్ అంటే మీరు నమ్ముతారా? చూడండి ఎంత బాగున్నాయో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలాసార్లు ఉల్లిపాయలు నాటాను కానీ ఎప్పుడు ఫ్లవర్స్ రాలేదు. ఈసారి ఈ పువ్వులను చూసి నేను ఎల్లుల్లిపాయలు నాటానా ఏంటి అని నాకే అనుమానం వచ్చేసింది. ఎందుకంటే మొగ్గలు చూడండి, వైట్ కలర్లో పొరలు, వెల్లుల్లి పొరల్లాగా ఉన్నాయి. అయినా వెల్లుల్లిపాయలు భూమిలో వస్తాయి కదా, ఇవేంటి పైన వచ్చేస్తున్నాయి అని అనుకున్నానండి. ఇంతకీ ఏంటంటే నేను నాటినవి స్ప్రింగ్ ఆనియన్ కోసం చిన్న ఉల్లిపాయలు నాటాను. వితిన్ 1 monthలో కాడలు, ఎక్కువ రోజులు అలాగే ఉంచితే మొగ్గలు పువ్వులు వస్తాయి. ఈ పువ్వుల్లోనే విత్తనాలు ఉంటాయి. చిన్న ఆవాల్లాగా విత్తనాలు వస్తాయి. పువ్వులు ఎండిపోయిన తర్వాత విత్తనాలను సేకరిస్తారు. మన గార్డెన్లో ఈ ఉల్లిపాయ ఫ్లవర్స్ని చూసేసినాం. ఈ ఫ్లవర్స్ బీస్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ ఫ్లవర్స్ని కూడా సలాడ్లోను, సూపుల్లోనూ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీడియోలో సీడ్స్ని చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పువ్వులు చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా మీ పిల్లలకి, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా షేర్ చేయండి. ఇవే ఆనియన్ ఫ్లవర్స్ అని చూపించండి. ఇందులో నుండి సీడ్స్ వస్తాయని తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.